ఈ హెయిర్ హోస్టర్ జాగ్రత్తలు చెప్పి వెళ్ళంగానే ఫ్లైట్ అయితే మూవ్ అయిందనమాట. గాల్లోకి ఎగిరిపోయింది సుయ్ అని. చూడండి వ్యూ ఎలా ఉందో. కువైట్‌లో వీధి వీధికి, సందు సందుకు వీధి లైట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో, అందుకనే ఇంత లైటింగ్ అయితే కనపడుతుంది. సో, మన ఇండియాలో దిగేటప్పుడైతే ఇంత లైటింగ్ అయితే లేదనమాట. సో, మొత్తం మబ్బుగానే ఉంది. అందుకనే నేను ల్యాండింగ్ వీడియో అయితే సరిగ్గా రాలేదు. అదైతే పెట్టడం లేదు. మొత్తానికైతే ఇండియాలో అయితే ఫ్లైట్ ల్యాండింగ్ అయిందనమాట. సో, ల్యాండింగ్ అయితేనే హాల్‌లో అయితే కూర్చున్నాము. దాని తర్వాత అయితే చెకింగ్ అయితే ఉన్నది. చెకింగ్ మొత్తం అయిపోతానే బయటికొచ్చి టాక్సీ బుక్ చేసుకున్నా. సో, టాక్సీ రాగానే టాక్సీ ఎక్కి బస్ స్టాప్‌కి అయితే వచ్చాననమాట. నేను ఫ్లైట్ దిగినప్పటి నుంచి బస్సు ఎక్కేంత వరకు ఎన్ని కష్టాలు ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. సో, బస్ స్టాప్‌కి అయితే వచ్చేసాను అనమాట. బస్ స్టాప్‌కి వచ్చి చూస్తే ప్రైవేట్ బస్సులు ఏవే గాని లేవు. సో, ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉన్నాయి. సో, ఏదో ఒకటి అనేసి తప్పక ఎక్కేసా అనమాట. కొన్ని గంటల జర్నీ తర్వాత అయితే మా ఊరికి దగ్గరలో ఉన్న చార్మార్లు అయితే దిగేసి నేను ఆటో మాట్లాడుకుని ఆటో ఎక్కి మా ఇంటికి అయితే వెళ్తున్నా ఇప్పుడు బ్రష్ చేసుకుంటూ. నేను అనుకుంది ఒకటి జరిగింది ఒకటి పెద్ద మిస్టేక్ అయితే చేశాను.